హీరో విజయ్ దేవరకొండపై ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఫిర్యాదు నమోదైంది. ఇక విజయ్పై న్యాయవాది కిషన్ లాల్ ఫిర్యాదు చేశారు. ఇటీవల సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్లో భాగంగా ఆదివాసీలను అవమానించారు అంటూ ఫిర్యాదు చేశారు. న్యాయవాది కిషన్ లాల్ ఇచ్చిన ఫిర్యాదును ఎస్ఆర్ నగర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండపై ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఫిర్యాదు అయితే నమోదయ్యింది. విజయ్పై న్యాయవాది కిషన్ లాల్ ఫిర్యాదు చేశారు. ఇటీవల సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్లో భాగంగా ఆదివాసీలను అవమానించారు అంటూ ఫిర్యాదు చేశారు. న్యాయవాది కిషన్ లాల్ ఇచ్చిన ఫిర్యాదును ఎస్ఆర్ నగర్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రైట్, నటుడు విజయ్ దేవరకొండకి మరో షాక్ తగిలిందిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఆర్ఆర్ పిఎస్ లో ఆయన పైన ఒక కేసు నమోదైంది. అంటే న్యాయవాది కిషన్ లాల్ అనే వ్యక్తి విజయ్ దేవరకొండపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆయన ప్రస్తావించిన అంశాలు మాత్రం ఆదివాసులను అవమానించే విధంగా ఆయన మాట్లాడారనేది ఫిర్యాదు సారాంశంగా మనకి అర్థమవుతుంది. ఇటీవల మనకి 2-3 డేస్ బ్యాక్ రెట్రో అనే సినిమా, అంటే సూర్య పూజాగ్దే హీరోయిన్లుగా నడిచిన రెట్రో సినిమాకు ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆ ఈవెంట్ లో ఉగ్రవాదుల ప్రస్తావిస్తూ వారికి టెర్రరిస్టులకి సరైన ఎడ్యుకేషన్ ఇప్పించి ఉంటే ఈ విధంగా పక్కదారి పట్టేవాళ్ళు కాదు, ఈ విధంగా అడ్డగోలుగా చంపుకుంటూ పోయేవాళ్ళు కాదు. 500 ఏళ్ల కిందట ట్రైబల్స్ ఎలా అయితే కొట్టుకుంటున్నారు, ట్రైబల్స్ అంటే ఆదివాసులను ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆదివాసులు ఏ విధంగా కొట్టుకున్నట్లు ఇప్పుడు కామన్ సెన్స్ లేకుండా అడ్డగోలుగా పిచ్చితనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటూ ఒక కంపారిజన్ చేస్తూ ఆయన కొన్ని కోట్స్ చేయడం జరిగింది. అంటే ఆదివాసీలని ఇక్కడ తీసుకురావడం అనేది ప్రధాన అభ్యంతరంగా ఆ కిషన్ లాల్ అనే వ్యక్తి ఈ కంప్లైంట్ ని రైట్ చేయడం జరిగింది. సో ఎస్ఎన్ఆర్ పోలీసులు ఫిర్యాదుని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన కాపీలు కావచ్చు, అంటే రెట్రో ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఏవైతే కామెంట్స్ చేశాడో ఆ కామెంట్స్ కాపీ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా కిషన్ లాల్ అనే న్యాయవాది ఎస్ఎన్ఆర్ పోలీసులు ఇవ్వడం జరిగింది. సో ఫిర్యాదు మొత్తాన్ని కూడా చాలా కీన్ గా పరిశీలిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ ఏ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కూడా అతను మాట్లాడే విధానంలో కొంత హైపర్ యాక్టివ్ గా ఉండుంటే, కొంత నోరు జారే విధంగా ఉంటాయి. సో ఈ క్రమంలో మరో కంప్లైంట్, అంటే ఈ విధంగానే జస్ట్ అంటే ఉగ్రవాదుల విషయాన్ని ప్రస్తావిస్తూ 500 ఏళ్ల కిందట ట్రైబల్స్ ఏ విధంగా ఆదివాసులు ఏ విధంగా కొట్టుకుంటున్నారు, సేమ్ ఇలానే వాళ్ళు కామన్ సెన్స్ లేకుండా ఇప్పుడు టెర్రరిస్టులు ప్రవర్తిస్తున్నారు అంటూ వారిని, అంటే ట్రైబల్స్ ని ఆదివాసీలని వాళ్ళతో ఉగ్రవాదులతో కంపేర్ చేసి మాట్లాడడం అనేది కూడా కొంత వివాదానికి తావునిచ్చని చెప్పుకోవాలి. సో ఇది కిషన్ లాల్ అనే న్యాయవాది ఎస్ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఆ కేసుని నిశ్చితంగా పరిశీలించి నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.